श्रोणीस्थलं मृगगणः पदयोर्नखास्ते हस्त्युष्ट्रसैन्धवमुखागमनं तु कालः विप्रादिवर्णभवनं वदनाब्जबाहुः चारोरुयुग्मचरणं కరుణాంబుధేతే. ఆయన కరుణా సముద్రుడు కదా. ఈ సృష్టిని ఇంకా ఎలాగా కొనసాగించాడు, ఇంకా ఆయన విస్తారం ఎలా ఉంది, ఆ విరాట్ స్వరూప విస్తారం అనేది ఈ శ్లోకంలో తెలుసుకుందాం. ఆయన శ్రోణి స్థలం, ఆ శ్రోణి స్థలం అంటే ఆ పిరుదులు కటిభాగం, ఆ ప్రాంతాన్ని శ్రోణి స్థలం అంటారు. అక్కడ నుంచి సమస్తమైనటువంటి ఇక జంతు గణాలన్నీ కూడా, ఇంతవరకు దేవతలు అది చెప్పుకుంటూ వచ్చాం, దేవతా గణాలు సిద్ధచారణలు అవి చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ మృగగణాలన్నీ కూడా ఈ పిరుదుల స్థానం అంటే శ్రోణి స్థలం, పిరుదులు ఆ కటి స్థానం నుంచి ఈ జంతుగణం అంతా కూడా వచ్చిందట. ఆ తర్వాత ఆయన పాదములకుండే నఖములు అంటే గోళ్ళు, ఆ గోళ్ళ నుంచి వివిధమైనటువంటి జంతువులు వచ్చాయట. అది ఏంటి, హస్తి, ఉష్ట్ర, సైంధవ మొదలుగున్నటువంటి జంతువులన్నీ. అంటే హస్తి అంటే ఏనుగు, ఉష్ట్రం అంటే ఒంటెలు గుర్రాలు, సైంధవం అంటే గుర్రాలు. ఇటువంటి జంతువులన్నీ కూడా ఆయన నఖాల నుంచి ఉద్భవించాయట. ఇంకా ఎలా ఉంది అంటే ఆయన ఆయన గమనమే కాలమట. కాలగమనం జరుగుతోందంటే ఆ కాలస్వరూపుడు కదా స్వామి, అందుకని ఈ కాలమే ఆయన గమనమట. మనం ఒకసారి విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం చదివేటప్పుడు ఒక్కొక్కసారి చదివేటప్పుడు ఆ గమనం చూడండి. విష్ణు సహస్రనామం చదివేటప్పుడు ఒక మహాపురుషుడు గమనం లాగా గంభీరంగా ఉంటుంది. ఆ లలితాదేవిది కూడా కొంచెం దానికి కాస్త భిన్నంగా లలితంగా సుందరంగా ఉంటుంది ఆ గమనం. అదే రుద్రం చూడండి, ఆ రుద్రం తాండవం చేసినట్టే ఆ స్వరయుక్తంగా ఆ పద పొందిక అదంతా కూడా వేరుగా ఉంటుంది. ఒక్కొక్క ఆ స్వామి ఏ రూపాన్ని మనం ఇక్కడ అర్చన చేస్తున్నాము దానికి తగ్గట్టుగా ఆ పదం గమనం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మనం చూసే ఈ కాలం వచ్చి స్వామివారి గమనమట. తర్వాత ఆయన వదనము, తర్వాత అబ్జము అంటే ముఖము, ఇది అబ్జము, బాహువు, ఊరువులు, పాదములు, వీటి నుంచి ఒక్కొక్కరి నుంచి ఇంకా దేవతలు వచ్చారు, జంతువులు వచ్చారు, మరి మనుషులు రాలేదంటే ఇక్కడ వాళ్ళ సృష్టి జరుగుతుంది అనమాట. విప్రాది వర్ణాలన్నీ కూడా ఆయన వివిధ శరీర భాగాల నుంచి వస్తున్నాయి అని చెప్తున్నారనమాట. అదేంటంటే ఆయన ముఖభాగము, తర్వాత బాహువులు, తర్వాత ఆ తొడలు, ఆయన పాదములు, వీటి ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క వర్ణము వారందరూ కూడా సృష్టి జరిగిందట. అంటే ప్రతి జీవి, మన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఆయన నుంచి వచ్చింది. మనం అనుభవించేది, మనం ఆశించేది ప్రతిదీ కూడా ఆ స్వరూపమే. అందుకే భగవద్గీతలో దీన్ని ప్రసాదంగా భావించమన్నారు. ప్రతి అనుభూతిని మనం ఏదో సాధించేశామని కాకుండా ఇదంతా కూడా ఆ భగవత్ స్వరూపమే. మనకి ఏదైనా వచ్చిందన్నా అది ఆయన అనుగ్రహం, ఆయన స్వరూపంగా భావించినట్లయితే మనం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అల్లకల్లోలాలు లేకుండా శాంత స్థితిలో ఉంటుంది మనస్సు. అందుకని ఈ విరాట్ రూప వర్ణన ప్రతి పురాణంలో కూడా తెలియజేస్తూ ఉంటారు.